నమస్కారం. నేను బివి పట్టాభిరామ్. వారం వారం ఈ ఛానల్ చూస్తూ మీరు అనేక ఫోన్లు చేయడం, మెసేజ్లు పంపడం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఇప్పుడు ఇంకా లేఖల సంఖ్య బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి మధ్య మధ్యలో కొన్ని ప్రశ్నలకి సమాధానం కూడా చెప్తాను. ఇందులో ఇచ్చేది ఇట్స్ ఓన్లీ జస్ట్ కౌన్సిలింగ్ తప్ప దట్ ఈజ్ నాట్ ఫైనల్ రెమెడీ, రైట్? రెండో విషయం, మీరు ప్రశ్నలు అడిగేవాళ్ళు కూడా నేను డాక్టర్ని కాదు, డాక్టర్ బివి పట్టాభిరామ్ అని ఉంటుంది కానీ ఐఎమ్ నాట్ ఎ మెడికల్ డాక్టర్. నాదంతా కౌన్సిలింగ్. అంటే నేను పిహెచ్డి ఇన్ సైకాలజీ చేశాను కాబట్టి మెడికల్గా లేనివి నన్ను అడగాలి, రైట్? జనరల్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అవి. ఇకపోతే ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు పోస్ట్పోన్మెంట్. ఇది ఒక వ్యాధి కాని వ్యాధి. ప్రపంచంలో అత్యధికంగా మరణాలు సంభవించింది ఒకప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే, కొన్నాళ్ళకి ఎయిడ్స్, కొన్నాళ్ళకి స్ట్రెస్. ఇప్పుడు సమస్యలు అత్యధికంగా వస్తూ చివరికి మరణానికి దారి తీస్తున్న వాటిల్లో పోస్ట్పోన్మెంట్ ఒకటి. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది, నమ్మశక్యం కాదు. ప్రొక్రాస్టినేషన్ అంటారు దీన్నే. ప్రొక్రాస్టినేషన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ ద టైం అంటారు. అంటే నాకున్న సమస్యని నేను పరిష్కారం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నా రేపు చేద్దాం, మాపు చేద్దాం, ఈరోజు కాదు రేపు అని వాయిదాలు వేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఈ ప్రపంచంలో రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి ఏదో ఇక్కడ నొప్పి వచ్చింది, ఇది హార్ట్ అటాక్ అనుకుని భయపడిపోయే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నొప్పి వచ్చినా ఏముందిలే నాకేం కాదు అని కనీసం కొన్ని టెస్టులు చేయించుకోవాలి. ఏజ్ అడ్వాన్స్ అవుతున్నప్పుడు, 50 ఏళ్ళ తర్వాత ఏదైనా కొంచెం నలతగా ఉన్నప్పుడు పరీక్షలు చేయించుకోవడం తప్పలేదు. అది కూడా వాయిదాలు వేసిన వాళ్ళు ఉన్నారు. మనం పేపర్లలో చూస్తూ ఉంటాం, ఫలానా ఆయనకి క్యాన్సర్ వచ్చింది, అది బాగా ముదిరిన తర్వాత కనిపెట్టారు అని. అది ముదరడానికి పాపం టైం తీసుకుందండి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీసుకుని ఉండొచ్చు. కానీ ఈ వాయిదాల వ్యాధి ఉన్నవాళ్ళు ఇటువంటివి వాయిదాలు వేస్తూ ఉంటారు. ఇది ఎక్కడైనా కావచ్చు, ఇది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చివరికి వృద్ధులు కూడా కావచ్చు. వాయిదాలు వేయడం అనేది ఒక జబ్బు కాని జబ్బు. మన పద్ధతులు మార్చుకోవాలి. మన అలవాట్లలో ఎప్పటి పని అప్పుడు చేయడం అనేది ఒక కొత్త అలవాటుని చేర్చుకోవాలి. చిన్నపిల్లల్లో ఉదయం నుంచి స్టార్ట్ అవుతుంది ఇది. అమ్మ అడుగుతుంది, వరే టిఫిన్ చేయరా అని. అమ్మ 5 నిమిషాల తర్వాత ఉంటాడు, 10 నిమిషాల తర్వాత ఉంటాడు. ఇలా వాయిదాలు వేస్తూ ఉంటాడు. ఆ స్కూల్లో వాయిదాలు, హోంవర్క్ వాయిదాలు, సాయంత్రం వాయిదాలు. ఇవి మళ్ళా సినిమాలు, తిరుగుళ్ళు, వీటికి వాయిదాలు వేయరండి. తమకి కావలసినవి అన్నీ ఖచ్చితంగా చేసుకుంటారు. అవసరమైనవి, ముఖ్యంగా పరీక్షల టైంలో మనం చూస్తూ ఉంటామండి. ఈ మార్చి వచ్చిందంటే చాలు, ఇక మార్చి, ఏప్రిల్, మేలో గుళ్ళ నిండా జనం అండి, విపరీతమైన. వీళ్ళకి ఇంత భక్తి ఎలా వచ్చింది అనిపిస్తుంది. అందరూ విద్యార్థులేనండి. ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి, దేవుడా 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 అంటూ గుళ్ళ చుట్టూ తిరగడం. నిజానికి వీళ్ళు ఆ భక్తి అనేది అలా పెట్టుకుని ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటే ఈ లాస్ట్ మినిట్లో గుళ్ళు చుట్టూ తిరగక్కర్లేదండి. దేవుడు ఎప్పుడైనా కరుణిస్తాడు మిమ్మల్ని. లాస్ట్ మినిట్లో చదివిన వాళ్ళు అని చెప్పి వీళ్ళకి అడిషనల్గా ఏమీ లేదండి. సో ఈరోజు మనం మాట్లాడుకునేది ఈ వాయిదాల వ్యాధి. తెలుగులో వాయిదాల వ్యాధి అనుకోవడం బాగుంది. ఈ వాయిదాల వ్యాధికి యాక్చువల్గా కారణాలు 8 ఉంటాయండి. ఈ 8 ఏంటంటే, మొట్టమొదటిది, ఎందుకు మనం వాయిదాలు వేస్తూ ఉంటాం. ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే వ్యక్తిగత జీవితంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎందులో అయినా సరే చేద్దాం 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 అనేది అలవాటు అయిపోయింది. చేద్దాము, చూద్దాము. సో 8 కారణాల్లో మొట్టమొదటి దాన్ని ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారండి. కొందరు పని ఎందుకు మొదలు పెట్టారంటే, ఫెయిల్ అయితే ఒకవేళ ఏమైనా సివిల్స్ రాయొచ్చు కదా అంటే, ఫెయిల్ అయితే అందరు నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? నవ్వేవాడు నవ్వుతాడు. ప్రయత్నం చేయకపోవడం నాదే లోపం. నేను ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు, ఇలా మనం అనుకున్నామంటే అది అలా జరుగుతూనే ఉంటుంది. ఈలోగా ముహూర్తం అయిపోతుంది. ఈరోజు నుంచి దయచేసి ఫెయిల్యూర్ గురించి మీరు ఎటువంటి శంక పెట్టుకోకండి. అది మీరు చేస్తేనే కదా అయిందో లేదో తెలుసుకోవడం.
చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ చదివే ముందు నా దగ్గర అంటారు, అంకుల్ నాకు 5 సబ్జెక్ట్స్లో 3 పర్ఫెక్ట్గా ఉన్నాను, 2 వదిలేస్తాను, 2 నెక్స్ట్ సెమిస్టర్లో రాసుకుంటాను. ఒరే నువ్వు అవి కూడా రాయమ్మా, నీకు పర్వాలేదు అంటే బలవంతం మీద ఒకటి రాస్తాడు, ఆ ఒకటి పాస్ అవుతాడు. చాలా బాగా చదివానన్న 3 ఫెయిల్ అయి ఉంటాడు. అది ఓవర్ కాన్ఫిడెన్స్. సో గుర్తుపెట్టుకోండి, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. రెండోది అవాయిడెన్స్, అంటే చేద్దాంలే, అంతవరకు వచ్చినప్పుడు అంత కొంప మునిగినప్పుడు మనం చేద్దాం. వాయిదాలు వేయడం అండి, అది ప్రాణాల మీదకి వచ్చేదాకా. ఒక కరెంటు బిల్లు కావచ్చు, లేకపోతే ఓ టీవీ బిల్లు కావచ్చు, ఫోన్ బిల్లు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఎగ్జామినేషన్. ఒక్కోసారి మనం చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒకరోజు నేను హ్యాబిట్స్లో వెళ్తుంటే పెద్ద క్యూ ఉంది, ఎవరైనా ఏదైనా ఫ్రీగా పంచుతున్నారేమో, ఇంతమంది ఉన్నారు అని అక్కడ ఆగాను. అందులో మా పక్కింటి అబ్బాయి అన్నాడు, ఏమయ్య అక్కడ ఆగాను. అంకుల్ నేను ఎగ్జామినేషన్ ఫీజు వేళ లాస్ట్ డే, అందుకని బ్యాంకు చలాన్ కట్టడానికి నిలబడ్డాను. అరే మీ ఫాదర్ నీకు ముందే ఇచ్చుంటారు కదా, మంచి ఉద్యోగం ఆయన. అంటే ఇచ్చారు అంకుల్ ఎవరు కట్టట్లేదు మా ఫ్రెండ్స్ అందరూ, అందుకని లాస్ట్లో కట్టచ్చు అనుకున్నాం, కానీ ఈవేళ ఇంత రష్ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఈవేళ లాస్ట్ డేట, ఆ యూనివర్సిటీలో కూడా ఇదేట, ఇదిట అన్నాడు. ఎంత టెన్షన్ చూడండి, ఒక రోజు అంతా పోయింది. అవాయిడెన్స్ అన్నమాట, పోస్ట్ పోన్.